ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. ఏంటి మమ్మీ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మనకెప్పుడు అప్పిచ్చే ఆ రౌడీ రంజిత్ అమృతని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. దాన్ని వాడికిచ్చి పెళ్లి చేస్తే మన అప్పు మొత్తం మాఫీ చేస్తాడట. పైగా మనకెంత డబ్బు కావాలన్నా ఇస్తాడంట. మరింకెందుకు ఆలస్యం? త్వరగా ఆ దరిద్రాన్ని ఆ రౌడీకి అంటగట్టేయి. అది అంత సులువేమీ కాదు. మీ నాన్నకి తెలిస్తే మనిద్దరిని చంపి పారేస్తారు. మరి ఇప్పుడెలా మమ్మీ? బంగారం లాంటి అవకాశం చేజారిపోవాల్సిందేనా? అలా ఎలా చేజారనిస్తాను? ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం. మీ నాన్నకి తెలియకుండా ఎలాగోలా దాన్ని పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత అమృత ఇంట్లో తెలియకుండా ఎవరినో ప్రేమ వివాహం చేసుకొని వెళ్ళిపోయిందని కలరింగ్ ఇస్తే సరిపోతుంది. వావ్, వాట్ ఎ గ్రేట్ ఐడియా మమ్మీ. అలాగే చేద్దాం. హలో రంజిత్. ఏం సుజాతక్క, ఇలా ఫోన్ చేశావు? నేను చెప్పిన డీల్ నీకు ఓకేనా? నాకు డబల్ ఓకే. కాకపోతే అమృతని గాని దాని నాన్నని కాని ఒప్పించటం నా వల్ల కాదు. ఎవ్వరికీ తెలియకుండా అమృతని తీసుకొచ్చి నీకప్పగిస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటికి రావటానికి వీల్లేదు. ఓకే, అలాగే కాని మరి నా అమృతని నాకెప్పుడు అప్పగిస్తావు? మరీ అంత తొందరపడకు. ముందు నా చేతిలో 10 లక్షలు పడాలి. అప్పుడే అమృత నీ చేతిలో పడుతుంది. 10 లక్షలా? 10 లక్షలు నీకో లెక్క చెప్పు. కాని నీకిప్పటికే చాలా డబ్బిచ్చాను. రంజిత్, నీకు నా మీద నమ్మకం లేకపోతే ఓ పని చేద్దాం. ఇప్పుడు 5 లక్షలు ఇవ్వు. పెళ్లి జరిగిన తర్వాత మిగతా 5 లక్షలు ఇవ్వు. ఓకేనా? ఓకే అక్క. మరి నా అమృత? అమృతని ఎప్పుడు ఎలా ఎక్కడికి తీసుకొస్తాను అన్న విషయం త్వరలోనే నీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే అక్క, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సుజాత. ఏంటండి? నా కూతుళ్ళెక్కడా? ఇంకా కాలేజ్ నుండి రాలేదు. ఏదైనా విశేషమా? అవును, విశేషమే. నా మొహం చూసి అదేంటో చెప్పుకో చూద్దాం. మీ మొహం ఎప్పుడూ ఒకేలా ఏడుస్తుంది. ఏం చెప్పమంటారు? అది కాదే, నేనెప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ వచ్చింది. అవునా? జీతం ఏమాత్రం పెరిగిందండి? ఓ 20% పెరుగుతుంది సుజాత. అంతేనా? దీనికే అంత ఉప్పొంగిపోవాలా? అందుకే ఏది నీకు చెప్పాలనిపించదు. అన్నీ పుల్లవిరుపు మాటలే. అబ్బో, నాకేం చెప్పొద్దులే. సరే గాని ఆ ప్రమోషన్ పని మీద నేను 10 రోజులు వేరే ఊరు వెళ్ళవలసి ఉంటుంది. పిల్లలు నువ్వు జాగ్రత్తగా ఉండండి. అలాగేనండి. అబ్బా, ఏంటో నాకన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయి. ఈయన అలా ఊరెళ్ళగానే ఇలా అమృత పెళ్లి చేసేయాలి. ఆ రౌడీగాడికి ముందే అన్నీ రెడీ చేసుకోమని చెప్పాలి. ఇలా ఉండగా ఓ రోజు రంజిత్ ఇంటికి వచ్చాడు. ఏంటి ఇలా వచ్చావు? నిన్ను ఇంటికి రావద్దని చెప్పాను కదా. అది కాదక్క, ఓసారి అమృతం చూసి వెళదామని వచ్చాను. నువ్విలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే మొదటికే మోసం వస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగలాగే వెళ్తాన్లే అని రంజిత్ వెళ్ళిపోతుండగా రేణుక ఎదురొచ్చింది. అబ్బా, ఇది కూడా బానే ఉందే. అయ్యో, రేణు ఇప్పుడే రావాలా? అనవసరంగా ఈ రౌడీ వెధవ కంట్లో పడింది. సుజాతక్క, ఈ అమ్మాయి ఎవరు? రంజిత్, ఇది నా కూతురు రేణుక. అమృతంత అందగత్తైతే కాదులే. మమ్మీ, ఏంటిది? ఆ అమృత కంటే నేనే అందంగా ఉంటాను. కాదంటావేంటి? నువ్వు మాట్లాడకుండా లోపలికెళ్ళు. నేనెళ్ళను. నేనెందుకెళ్ళాలి? అయినా వీడెవడు? పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేటట్టున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిస్తావు మమ్మీ? ఏ పిల్ల, ఎవరిని ఏమంటున్నావో తెలుసుకుని మాట్లాడు, లేదంటే దెబ్బైపోతావు. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడి నుండి వెళ్ళిపో. ఫోన్లో విషయాలన్నీ చెప్తాగా. త్వరగా వెళ్ళు. ఏంటి మమ్మీ వాణ్ణి బతిమలాడేది? మెడబట్టి బయటికి తోసేయ్. ఒసేయ్, నువ్వు నోరుముయ్, లోపలికి పో. అక్క, నీ కూతుర్ని కాస్త అదుపులో పెట్టుకుంటే మంచిది. అలాగే బాబు, ముందు నువ్వు బయలుదేరు. ఉంటా. మమ్మీ, అసలెవడు వాడు? ఒసే బుర్ర తక్కువదానా, రౌడీ రంజిత్ అంటే వాడేనే. చిచ్చి, ఎంత చండాలంగా ఉన్నాడో. మరి అలాంటి వాడితో అమృత కంటే నువ్వే అందగత్తెవని ఎలా చెప్పమంటావే? అప్పుడు వాడు అమృతని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. వాణ్ణి పెళ్లి చేసుకుంటావేంటి? చిచ్చి, యాక్. వాణ్ణి చూస్తేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. అందుకేనే నేను చెప్పేది. ఇప్పుడైనా అర్థమైందిగా. ఇక లోపలికి పద. ఆ మరుసటి రోజు పవన్ ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే సుజాత రంజిత్కి ఫోన్ చేసి పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని చెప్పింది. రంజిత్
గుళ్ళో పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. అమ్మా అమృత, ఏంటమ్మా? ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందరం అలా గుడికి వెళ్ళి దీపం పెట్టి వద్దాం అలాగేనమ్మా. అనుకొని ముగ్గురూ కలిసి గుడికి వెళ్ళారు. అక్కడ రంజిత్ పెళ్లిపీటల మీద కూర్చొని ఉన్నాడు. అపచారం అపచారం. బాబు, ఇలా పెళ్లిపేటల మీద కూర్చొని మద్యం తాగకూడదు. ఒరే ముసలి పినిగా, నోరు మూసుకొని నా పెళ్లి జరిపించు. ఉచిత సలహాలు ఇచ్చావనుకో, చుట్టూ చూసావుగా నా మనుషులు ఎంతమంది ఉన్నారో, ఒకే ఒక దెబ్బకి ఆ దేవుడి దగ్గర పంపించేస్తారు. అంత పనెందుకులే బాబు, ఏదో పెళ్ళాం పిల్లలు ఉన్నవాణ్ణి. మీకు నచ్చింది చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. అలా రా దారికి. రంజిత్, ఏర్పాట్లన్నీ బానే చేశావే. ఆ, ఈ రంజిత్త మజాకన్నా. అమృత, రంజిత్ ఏదో పూజ చేసుకుంటున్నాడట, పక్కన కూర్చొని కొంచెం సహాయం చేయమ్మా. నేను వాడి పక్కన కూర్చోవటం ఏంటమ్మా? అయినా పెళ్లికి పూజకి తేడా తెలీదా నాకు? నేను కూర్చోను. ఏంటే నోరు లేస్తుంది, కూర్చో అని బలవంతంగా అమృతని రంజిత్ పక్కన కూర్చోబెట్టారు. అమృత లేచి వెళ్ళిపోకుండా సుజాత, రేణుక గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. చుట్టూ చూసావుగా ఎంతమంది రౌడీలున్నారో. పారిపోవాలని అస్సలు ప్రయత్నించకు, చంపి పారేస్తారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కుదురుగా కూర్చో. అమ్మా, నన్ను వదిలేయమ్మా. నా జీవితం నాశనం చెయ్యొద్దు. నేనేం చేశానని నాకు ఈ శిక్ష? అమ్మా ప్లీజ్ అమ్మా. నోరు మూసుకొని కూర్చోవే. పంతులు గారు, చదివిన మంత్రాలు చాలు, ఇక తాళి కట్టించండి. బాబు, ఈ తాళిబొట్టు తీసుకో. తాళా? ఏది? ఎక్కడా? ఒరే ఎదవా, పీకల దాకా తాగినట్టున్నావుగా, తాళెక్కడుందో కూడా తెలియట్లేదు. ఏదోలా సుజాతక్క, అమృతతో పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో పార్టీ చేసుకున్నాం. సరేలే, ఇదిగో తాళి, త్వరగా కట్టేయ్. 3 ముళ్ళు వెయ్యాలి, గుర్తుపెట్టుకో. అబ్బో, 3 ముళ్ళ? చాలా కష్టం అక్క. ఆ ముళ్ళేదో నువ్వే వేసివు, నేనా తాళిని అమృత మెళ్ళ వేస్తా. అలాగే తగలడు. ఎవరైనా చూసేలోపే పెళ్లి ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదిగో తీసుకో తాళి, అమృత మెళ్ళలో వేసేయ్. అలాగే అక్క. స్టడీ. ఏది? నా అమృత మెళ్ళలో తాళి వేస్తా అనుకుంటూ తూలుతూ మత్తులో ఆ తాళిని రేణుక మెడలో వేశాడు రంజిత్. ఒరే సచ్చినోడా, అమృత మెడలో వెయ్యమంటే నా కూతురు మెడలో వేశావేంట్రా? నిన్ను చంపేస్తాను. మమ్మీ, ఏంటిది? నాకు వీడితో పెళ్ళైపోయిందా? నాకు ఈ పెళ్ళొద్దు మమ్మీ. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. మరి సుజాత ఏం చేయబోతుంది? అమృత పరిస్థితి ఏంటి? తరువాతి భాగంలో చూద్దాం.